మా బాగున్నారా? థ్యాంక్ యూ బ్రదర్. ఏంటమ్మా బాగున్నావా? బాగున్నాను సార్. నీ పేరేంటమ్మా? పద్మం సార్. అమ్మా షలింగా ఎంతమంది ఉంటారు ఇంట్లో? 7 మంది ఉన్నాం సార్. 7 మంది ఉన్నారమ్మా. మీ డాక్టర్ అమ్మా, నర్స్ అమ్మా, పని చేస్తున్నావు కదా నువ్వమ్మా? కంపెనీలో ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ చేస్తావు. బాగున్నావా? బాగున్నావా? ఏంటమ్మా అమ్మాయి అంటే సార్ ఇప్పుడు టౌన్ బస్సులు అప్పుడు ఉన్నాయి సార్. అప్పుడు వెనక ఉండింది ఆంధ్రగుట్టలకి గెత్తకి కాలు పెట్టేసింది సార్. కాలు నల్లి తీసే పెద్ద హాస్పిటల్ గుడుల్లో. ఈ మైండ్ ఫస్ట్ నుంచి అంటే సార్ అమ్మ మా ఆయన ఉన్నప్పుడు. బట్ డబ్బులు తెలుసా ఆవిడకి? తెలుసు సార్. ఎంత ఇచ్చిన నాకు నా చేతికి ఇచ్చేస్తుంది. అట్లనే పువ్వు పెట్టాలా అమ్మాయికి మనసులో షార్ట్ చేసుకోవాలి సార్. అదేమ్మా అవును చూసుకుంటూ పిల్లల్ని బాగా చదివించాను. స్ఫూర్తిదాయకంగా చేశావు. సరిపోయాడు కాబట్టి ఏంటి ఇదేంటి తెలుసా నీకు? ఇదేంటిది? డబ్బా ఎంత ఇస్తున్నావు తెలుసా నీకు? 6 6 15 15 గొప్ప 6 గొప్ప 30 గొప్ప రూపాయి. ఇది ఏం చేస్తావు? అక్కగా అక్క ఇచ్చేస్తావా? బో పెడుతుందా? తిన్నావా? నిన్ను బాగా చూసుకుంటుందా? ఎంతది? 6 అది డబ్బులేనా? డబ్బా 6? ఓకే మంచిదమ్మా, బాగుండు. సరేనా? బాయ్ బాయ్ బాయ్. రండి మనోడమ్మా కోడలా? రండి బాయ్. రామ్మా కూర్చో, కూర్చోమ్మా కూర్చో. రా నువ్వు రా, రామ్మా నువ్వు రా. రా నువ్వేం చేస్తావురా? నువ్వేం చేస్తావు? చదువుతున్నావా? ఎన్నో క్లాస్? యూకేజీ. నువ్వేంట్రా? నీ పేరేంటి? నీ పేరు? బోనేష్. ఓకే ఏంటమ్మా కష్టపడ్డావు, కష్టపడుతున్నావు? కష్టమే సార్. మన రామారావు గారు అప్పుడు 2024లో కట్టారు సార్. మా ఆయన ఉన్నాడు అప్పుడు ఆలించి కట్టుకోలేక ఈ బిడ్డలు సాక్కుంటా చదువుకుంటా నేను అన్ని కష్టాలు పడి బిడ్డలు కొంచెం కొంచెం చదివించుకున్నా. ఏం చదివమ్మా నువ్వు? ఏమ్మా నర్సింగ్, బిఎస్సి నర్సింగ్ చేసావు. ఎంత ఇస్తారమ్మా ఇప్పుడు? 16,000 ఇస్తారు. నువ్వు ప్రైవేట్ కంపెనీలు ఎంత ఇస్తారు నీకు? 16,000 వస్తుంది. నువ్వేంటమ్మా నువ్వు చదువుకున్నావా? డిగ్రీ చేసావా? ఓకే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వు పోవడం లేదా? పిల్లలు కానీ ఇదైతే అప్పుడు పోతావా? అప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి కదా, పోవచ్చు కదా నువ్వు చదువుకున్నావు కాబట్టి. అదే 2 పిల్లలు స్కూల్కి పోతే అప్పుడు పోవచ్చు. నువ్వు పెళ్లి చేసుకోలేదమ్మా? ఇప్పుడు మీకు
డైరీ పని చేసుకుంటావు, డైరీ చూసుకుంటావా? ఉన్నాయా? నాస్తా పెట్టుకుంటా సార్. నాస్తా పెడతావు. బర్రెలు ఉమ్, పొదుపులో లోన్ ఇచ్చిన తర్వాత 2 ఉమ్. బర్రెలు కొనుక్కున్నా సార్. ఉమ్, 2 బర్రెలకి 2 దోళ్ళు ఉమ్, 4 అయినాయి సార్. ఏరియా ఉమ్. వాళ్ళకి తోలిచ్చినాను. ఇక్కడ ఉమ్. మనకి ప్లేస్ లేక ఏరియా వాళ్ళ ప్లేస్ లో కట్టేసుకుంటున్నాను. ఉమ్, అటు 4 బర్రెలు అయినాయి సార్. ఉమ్, అమ్మాయికి ఫీజు కట్టాలని ఒక సూరి ఇబ్బందిగా ఉంటే ఒక బర్రెని 45,000 రూపాయలని ఉమ్, ఫీజు కట్టుకున్నా సార్. ఉమ్, ఇప్పుడు 2 ఉన్నాయి, 2 దోళ్ళు ఉన్నాయి సార్. ఉమ్, ఆ బర్రెలు పెట్టుకుంటూ ఉమ్, ఈ టిఫిన్ అంగడి ఉదయాన్నే ఉమ్, బాబు అమ్మి కోడలు ఇద్దరు ఉమ్. హెల్ప్ చేస్తారు సార్. ఉమ్, నేను పోయి కట్ చేస్తుంటే వాళ్ళు ఇద్దరు కస్టమర్ కి కట్టడం, ఉమ్. సాంబార్ అయ్యి కోడలు కొడుకు, ఉమ్, ఈ అమ్మాయి ఏమో ఉండదు. ఉమ్, మేము ముగ్గురమే. ఉమ్, ఈ 8 గంటలకు అబ్బాయి వెళ్ళిపోతారు సార్. ఉమ్, అప్పుడు నేను కోడలు ఉంటాము. ఉమ్, అయిపోయిన తర్వాత అమ్మాయికి ఎంతమంది కస్టమర్ వచ్చినా ఉమ్, పుళ్ళు దోమల పేస్ట్ ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, ఉమ్, ఇడ్లీ పెట్టాలా. ఉమ్, తర్వాత నేను వాళ్ళనైనా ఆపుకొని అమ్మాయి పెట్టి ఉమ్, నేను చేసుకుంటాను సార్. ఎన్టీ రామారావు హయాంలో మా ఆయన కట్టినాడు సార్. ఒకే ఒక రూమ్ సార్ అది. ఉమ్, అప్పుడు మా పాపకి అసలు వాళ్ళ నాన్న తెలవదు సార్. ఉమ్, చిన్నప్పుడు చనిపోయినాడు. ఉమ్, చనిపోయిన తర్వాత ఈ 2 పిల్లలు చదువుకున్నారు. ఉమ్, ఈ అమ్మాయిని అనాథాశ్రమంలో అనాథాశ్రమంలో చదివించుకున్నాను సార్. నేను ఇద్దరు ఏదన్నా నాతో పాటు కష్టపడకుండా ఏదో చదివిస్తే కష్టం ఇష్టాలు పడి ఏదో వాడు బతుకోలు పడుతారని కష్టపడ్డావు, నువ్వు కష్టపడ్డావు. ఇప్పుడు మన 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 దేశం వచ్చినాక కొంచెం రిలీఫ్, అంతా రిలీఫ్ అయినట్టు అయిపోయింది సార్ నాకు. అప్పట్లో హౌస్ లోన్ తీసుకున్నాను సార్. అప్పులైపోయి అబ్బాయికి పెళ్లి చేసి, అమ్మకి పెళ్లి చేసి, ఇంకో కూతురు కూడా ఉంది సార్. కూతురికి పెళ్లి చేసి అప్పులైపోయి హౌస్ లోన్ తీసుకొని అప్పు అంతా కట్టేసావు ఇప్పుడు? లేదు సార్, ఈ అమ్మాయికి చదువు పెట్టుకుంటా. ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత అమ్మాయికి 15,000 ఒకేసారి 5,000 ఇస్తున్నారు, నాకు 2,000 ఇస్తున్నారు. ఇప్పుడు ఒకేసారి 15,000 రూపాయలు ఇచ్చిన తర్వాత కొంచెం కొంచెం హౌస్ లోను 10,500 కడతారు సార్. పొదుపు 5,200 కడతాను సార్. త్వరగా నా పింఛన్ ఉంటుంది నాది. ఈ ఇడ్లీకి దానికి దీనికి వాళ్ళ అబ్బాయి సంపాదన, వాళ్ళ పిల్లలకి వాళ్ళకి తిండి తిప్పలు మా ఇద్దరికి పెడతారు సార్. కొడుకు కడాలు యాడే ఉంటాం అందరమే. వాళ్ళే సరుకులు గిరుకులు చేస్తారు. నేను ఆ అమ్మాయిని వదిలి ఆడకు పాలేను సార్. ఇప్పుడు నువ్వు ఏంటమ్మా, మీరు ఇంకా బాగా సెటిల్ కావాలంటే ఏం కావాలి నీకు? సెటిల్ కావాలంటే అబ్బాయికి ఏదన్నా చిన్న జాబ్, నేను కష్టపడి చదువునే కాబట్టి ఆ బిడ్డలు కూడా ఇప్పుడు ఇతనికి ఉద్యోగం చేస్తున్నాడు కానీ నీకు ఇంకా ఏం చదువుకున్నావు? నువ్వు ఇంటర్మీడియట్ చేసావు. ఇతను ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ చేసి కొంచెం బెటర్ ఎంప్లాయ్మెంట్ పెట్టగలుగుతారా? నువ్వు కొంచెం వాచ్ చేసి కొంచెం స్కిల్ డెవలప్మెంట్ చేసి కొంచెం బెటర్ ఎంప్లాయ్మెంట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ స్కిల్ నేర్పించి కొంచెం వర్కౌట్ చేయి. అదొకటి. ఇంకమ్మా సర్టిఫికేట్ అది వర్కౌట్ చేసి నేను కొంచెం ట్రైన్ చేసి పెట్టిస్తారు. ఇంకా అమ్మా 2 పిల్లలు సెటిల్ అయ్యి పాపకి పెళ్లి చేసుకోవాలి సార్. పెళ్లి చేసుకునే సోమితి నాకు లేదు. ఈ టిఫిన్ అంగడి పెట్టుకుని కాలక్షేపం చేసిన అబ్బాయి జీతం వాళ్ళకి సరిపోతుంది. ఈ అమ్మాయికి 25 జరుగుతా ఉంది సార్. అయిపోతే అందరూ వస్తున్నారు, చేసుకునే దానికి సోమితి లేదు. నీకు పెళ్లి నేను చేపిస్తానమ్మా, నేను పెట్టి ఖర్చు పెట్టి చేపిస్తాను. రేగులు అట్లా నాటుకున్నా సార్. దమ్మడమ్మని ఇది ఒక పని చేయండి, మీరు ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టించేసి నీట్గా ఈ రూములకు ఇంకొక ఇల్లు వేసేసి, ఎందుకంటే ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి 2 బెడ్రూమ్ కానీ 3 బెడ్రూమ్ దీనికంతా కూడా ఈ రేకులు తీసేసి కొంచెం నీట్గా చేసి ఒక పర్మనెంట్ హౌస్ కింద కన్వర్ట్ చేసి చుట్టూ పక్క కాంపౌండ్ వాల్ నీట్గా ఇల్లు ఒకటి రెనోవేషన్ చేసి పనికి వస్తుంది. లేకుంటే కొట్టేసి అక్కడ అండ పెడతావా? కిరాణా కొట్టు పెట్టుకొని పొద్దున్నే వాళ్ళు 2 హెల్ప్ చేస్తారు కాబట్టి అమ్మాయిని పెట్టుకొని ఏదో ఒకటి కూల్ డ్రింక్ అవి చెడ్డి బట్టి తెచ్చుకొని ఆడే కూర్చొని మీరు పనిచేస్తే ఈ ఒక ఎంప్లాయ్మెంట్ కి స్వయం ఉపాధికి ఏం చేయగలుగుతారు? ఈ ఆ అమ్మాయి పెళ్ళి 3-4 ఆస్పెక్ట్స్ వర్కౌట్ చేయండి.
మంచిదమ్మా, నేను బాగా చేపిస్తాను. ధైర్యంగా ఉండు. సార్ నేను వెళ్ళకాలంటే మన దేశంలో నేను సుఖపడ్డాను సార్. ఆ దేశంలో చిన్న కష్టాలు బాగా కష్టపడ్డారమ్మా. లేమ్మా. ఇంకోటి సార్ మా వాడికి రోడ్డు పోసినారు, కుళాయిలు వేస్తున్నారు, అన్ని జరిగినాయి సార్. చిన్న చిన్న పనులు అన్ని కూడా చేసామన్నా. చేస్తున్నాం. మన వర్గంలో అన్ని సార్ చేసాం. చేసినారు సార్. చేసాం. పెన్షన్ చేసాం. రామ్మా. 750 పైచులు ఉంది సార్ ఓటింగ్. మనకు దాదాపు నేను చిన్నపిల్లల నుంచి మా నాన్నగారి ఫోన్ నుంచి కూడా ఓడూరు పంచాయతీ ఉంది సార్. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్. ఏం కావాలని మీకు? పంచాయతీ కావాలి సార్ మాకు. సరే కోట్ చేద్దాం, చూద్దాం. నేను బాగా అడుగుతాను. ధైర్యం కూడా మేము నేను చేపిస్తుంది. ధైర్యం కూడా రండి. ఓకే అమ్మా, అన్ని కుటుంబానికి బాగా బాగున్నాయి సార్. నిలబడ్డావు. అందరూ సంతోషం. సంతోషంగా, మన బాబు గారు వచ్చిన తర్వాత అన్ని బాగున్నాయి. ఆ లేడీస్ కూడా మొత్తం సంతోషంగా ఉన్నారు సార్. బళ్ళు ఉన్నాయి సార్. ఉన్నాయి సార్. అది ఆ ఒక్కటి సహాయం చేశారు మా ఊరికి. నేను చెప్పాను, నేను కూడా పంచాయతీ మాట్లాడతాను. సరే సార్. పంచాయతీలు ఏమన్నా మనం ఈ ఊరికి దూరంగా ఉందని ఏం చేయగలుగుతాం ఒకసారి